చెవిలో పువ్వు పెట్టుకొని నుదుట మీద 3 నామాలు ధరించి మెడలో మాల వేసుకుంటూ చేతిలో భజన తప్పెట్లతో వినూత్న రీతిలో శ్రీవారిమెట్టు వ్యాపారస్తులు నిరసన వ్యక్తం చేశారు. తిరుపతి నగరంలోని టీటీడీ పరిపాలనా భవనం ముందు జరిగిన నిరసన కార్యక్రమాన్ని ఉద్దేశించి సిఐటియు జిల్లా కార్యదర్శి జయచంద్ర మీడియాతో మాట్లాడుతూ శ్రీవారిమెట్ల వ్యాపారస్తుల సమస్యలపై గత 23 రోజుల నుండి నిరసన దీక్ష కొనసాగుతుందని తెలిపారు. శ్రీవారిమెట్ల వ్యాపారస్తులు సుమారు 31 కుటుంబాలు 20 సంవత్సరాలుగా అక్కడే ఉండి చిన్న వ్యాపారాలు చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నారని, అలాంటి వారి కడుపు కొట్టడం సరైనది కాదని అభిప్రాయపడ్డారు. ధర్మాన్ని రక్షించండి, ఆ ధర్మం మిమ్మల్ని రక్షిస్తుంది అంటూ చెప్తున్న టీటీడీ శ్రీవారిమెట్ల వ్యాపారస్తుల పట్ల కఠినంగా వ్యవహరించడం అనేది బాధాకరమైన విషయమని తెలిపారు. పులి సాకుతో బాధితుల కుటుంబాలను వీధిన పడేయడం ఎంతవరకు న్యాయమని ప్రశ్నించారు. ఇకనైనా టీటీడీ అధికారులు తక్షణమే న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో చిట్టిబాబు, మధు, రామ్మూర్తి తదితరులు పాల్గొన్నారు.